శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి 2026 ఫిబ్రవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో 4 గ్రహాలు చతుర్థ స్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభమైంది. అయితే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా మీకు స్థిరాస్తి అమ్మే ప్రయత్నం కానీ, అలాగే ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అయితే చాలా వరకు మీ యొక్క పర్సనల్ లైఫ్లో చాలా విభేదాలు, చికాకులు, ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. గృహ వాతావరణం అనుకూలంగా లేకపోవడం, గృహంలో సభ్యుల మధ్య విభేదాలు, చికాకులు మీకు చాలా అసహనాన్ని, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. వృత్తిపరంగా కొన్ని చికాకులు కూడా ఈ సమయంలో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. ఇతర విషయాల మీద ఆసక్తి చూపడం వల్ల మరి తీరా పరీక్షలు వచ్చే సమయానికి ఇబ్బంది పడవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ తులారాశి వారికి అటు విద్యా సంబంధించినవి, స్థిరాస్తి సంబంధించినది, వాహనాలు సంబంధించిన విషయాలు, అలాగే తల్లిగారి విషయంలో అంటే మాతృస్థానంలో కూడా తల్లిగారికి వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల కానీ, మీకు మదర్కి వచ్చినటువంటి అభిప్రాయ భేదాల వల్ల కానీ, అంటే అది మదర్తోనే కాకర్లేదు, తల్లి సమానమైన వ్యక్తులు కానీ, అది కేవలం కొన్ని సందర్భాల్లో తండ్రి గారితో కూడా విభేదాలు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా చాలా అసహనంగా ఈ నెల మీకు ప్రారంభమవుతుంది. అయితే నెమ్మదిగా పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ నెల 3వ తారీఖున బుధగ్రహం మీకు భాగ్యాధిపతిగా పంచమ స్థానంలోకి రావడం వల్ల, అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం వల్ల ప్రధానంగా వృత్తి మారాలనే మీ ఆలోచనకి ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మీలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని కూడా తోడించి వృత్తిలో కొత్తగా ఏదన్నా ప్రవేశపెట్టడం కానీ, లేదంటే మీరు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసినటువంటి నిర్ణయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి తెలివితేటలకి అనూహ్యంగా, అదృష్టంగా గొప్ప గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎక్కువగా సినిమా రంగంలో ఉన్నా, మీడియా రంగంలో ఉన్నా సరే ఒకేసారి వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క అవకాశాల కోసం మీరు గతంలో ఏ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో అవి మీకు ఎత్తుక్కుంటా రావడం జరుగుతూ ఉంటుంది. అదే సేమ్ టైంగా మీకు ఇదే నెల 5వ తారీఖున శుక్రుడు, రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా 5వ స్థానంలోకి రావడం వల్ల కంప్లీట్గా మీ యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది స్త్రీలకి చాలా గొప్ప అవకాశాలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఏదో అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీరు ఒకేసారి లైమ్ లైట్లోకి వచ్చి కొంత కొత్త అవకాశాలు రావడం, అలాగే మీ రెమ్యునేషన్ కూడా అనూహ్యంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి అవకాశాలు మీకు ఒకేసారి రావడం జరుగుతూ ఉంటుంది. అది పబ్లిసిటీ రంగంలో ఉన్నా, లేదంటే ఫ్యాషన్ డిజైనింగు, సెలబ్రిటీ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మల్టిపుల్గా అన్ని రంగాల్లో కూడా మీకు ఒకేసారి అవకాశాలు రావడంతో చాలా బిజీగా మారే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి. అయితే కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. కొన్ని బ్రేకప్లు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే గతంతో మీతో పరిచయంగా ఉంది, ఇంచుమించుగా ఒక ఫ్రెండ్షిప్ లాగా, ఒక ఎఫ్ఐఆర్ లాగా, ఒక ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళు సడన్గా విడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏవో అపోహలు, ఏవో ఇబ్బందుల వల్ల ఈ బ్రేకప్స్ లాంటివి కూడా రావుతూ ఉంటాయి. అంటే పాత పరిచయాలు పోవడం, కొత్త పరిచయాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో కొంతవరకు ఈ రాశివారు ఏదైనా స్పెక్యులేషన్ సంబంధించి కానీ, షేర్ మార్కెట్ కానీ, స్త్రీల వల్ల కానీ, లేదంటే ఇతర బలహీనతల వల్ల చాలా వరకు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ స్త్రీలు కూడా ఇతరుల మాయలో పడి కొంత మోసపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ప్రేమ, పెళ్లి పేరుతో నష్టం జరగకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ప్రతి విషయంలో అందరినీ నమ్మకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గురువు మీకు 9వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే చాలా విషయాల్లో సమయానికి తగు సహాయ సహకారాలు రావడం వల్ల, అలాగే మీరు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల
చాలా వరకు చివరి నిమిషంలో కొన్ని సమస్యల నుంచి, కొన్ని మోసాల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అది దైవ బలం అనుకోవచ్చు, దైవ సంకల్పం అనుకోవచ్చు. అంటే గతంలో మీకున్నటువంటి దైవభక్తి వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే నెల 12వ తారీఖున ఈ రాశికి బాధకుడు, లాభాధిపతి అయినటువంటి రవి కూడా 5వ స్థానంలోకి రావడం వలన చాలా వరకు ఇటువంటి విభేదాలు, లవ్ అఫేర్స్‌లో బ్రేకప్స్ రావడం గానీ, అలాగే ప్రేమికుల మధ్య విభేదాలు రావడం గానీ, అనుకోకుండా వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవడం కానీ జరిగే అవకాశం ఉంది. కొత్త మీద మిక్స్డ్‌గా ఉంటది. ఈ నెలంతా కూడా జాతకుడికి కొన్ని అవకాశాలు రావడం, ఫెయిల్ అవ్వడం, అలాగే అనూహ్యంగా ఒకేసారి అప్‌లోకి వెళ్ళడం, బాగా పైనున్న వాళ్ళు ఒకేసారి డౌన్‌లో రావడం, ఇటువంటి మిక్స్డ్ రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంటది. బట్ ఏదైనా నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల, గురువు భాగ్యస్థితిలో లగ్నాన్ని చూడటం వల్ల మీ యొక్క నడవడిక, మీ దైవభక్తి, మీ యాటిట్యూడ్‌తో అన్ని సమస్యలు ఏదైనా మీకు అనుకూలంగా మార్చుకొని విజయం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అంటే 1వ తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది. అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే 15 రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికొచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. సో దానివల్ల ఒకటి, దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం, హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం, కొద్దిగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల, వీలు కాని వారు కనీసం విఘ్నేశ్వరుని 108 నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటహర చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ 14వ తారీఖు 2వ నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని, అష్టమ శని, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని, జ్యోతిష్యాన్ని, నవగ్రహాల్ని నమ్ముతారో వారి విధి విధానంగా ఆ 14వ తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక్కరోజు భూసైన కింద పడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, అంటే సుమారుగా మీరు స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహిక జీవితం పొందాలన్నా, ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవానుడు ఇవ్వగలడు. దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో శని త్రయోదశి చేయడం. ఇక అలాగే మనకి 15వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో చేసిన పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కనీసం ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ, వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ 15 రోజుల్లో ఒక్కసారైనా మీరు
పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. స్వస్తి.